ఓకే డన్ స్టార్ట్. హాయ్ గైస్, నేను మా బ్రదర్ అయితే 2 years అండ్ 3 years నుంచి ప్లాన్ చేస్తున్నాము. లైక్ ఈ నుంచి కన్యాకుమారిగా అంటూ ఉన్నాడు. అది ఎప్పుడెప్పుడు అనుకున్నాను. అందులో నాకు కొంచెం లైక్ ఈ మధ్యన కొంచెం ఇల్లు కన్స్ట్రక్షన్ అవి ఉండడం వల్ల కొంచెం బిజీగా ఉన్నాను. అండ్ ఇంకా తొందరలో కూడా నాకు వీసా వచ్చేసా, నేను వెళ్ళిపోతున్నాను అవుట్ ఆఫ్ కంట్రీ. ఈ టైంలో వెళ్ళగలనా లేదని ఆలోచించిన సమయంలో మా బ్రో ఫోన్ చేసి మారిగా వెళ్దాం రా, నువ్వు వెళ్ళే లోపల అడిగేదానికి నాకు కొంచెం తెలియని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. ఓకేరా పోతున్నాము, ఎట్లా తిరుగుదాము, కొంచెం బాగుంటుంది, ఒక మెమరీస్ ఉంటాయి. మళ్ళీ పోవాలంటే తమాషా కాదు కదా. లైక్ కడప టు కన్యాకుమారి అంటే ఇట్స్ నాట్ టూ ఈజీ జర్నీ. లైక్ అరౌండ్ 2500 to 3000 కమ్. అందుకని నేను కొంచెం ఉత్సాహంతో ఉన్నాను. ఇంకా నేను రోజు మామూలుగా ఈ విజయ్ అండ్ సాయి రోజు నాకు మామూలుగా డైరెక్ట్ మార్నింగ్ బాత్రూమ్కి వెళ్ళడం కొంచెం క్లోజ్ అనమాట, ఊర్లో ఉండేది. అందుకని మాట్లాడుతూ ఉన్నప్పుడు నార్మల్గా చెప్పాను నేను, ఈ మార్గం మేము వెళ్తున్నాం రా, మీరేమైనా వస్తారని. నేనైతే ఏమైనా ఫోర్స్ చేయలేదు. మార్గం వెళ్తున్నాము మేము ఇద్దరము, మీకు వీలుంటే రండి, లేదంటే మీ ఇష్టం రా, నేనైతే ఫోర్స్ చేయను. వాళ్ళు కూడా ఆలోచించి వాళ్ళు రావడం నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇద్దరం పోయేదానికి నలుగురు పోయేదానికి నాకు తేడా ఉంటుంది. ఎందుకంటే లైక్ మెమరీస్ చాలా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇద్దరు పోయేదానికి 4 members పోయేదానికి కొంచెం బాగుంటుంది. అది చాలా ఫీల్ అయ్యాను. ఇంకా సాయి రావడం అనేది నాకైతే లైక్ దినదిన చర్య అనమాట. లైక్ వస్తాడు రాడా, వాళ్ళ నాన్న అడుగుతూ అంటాడు, వస్తాడు రాడా, ఇంట్లో గొడవ జరుగుతాడు, ఈ ఆడబ్బా అనుకున్నాను. టు బి ఫ్రాంక్ ఒక 2 days ముందు కూడా వీడు ఆడలేబ్బా అనుకుంటానండి. ఇంకా మా బ్రో వచ్చేసాడు, ఇంకా 1 day ముందు బిఫోర్ వచ్చేసాడు. అప్పటికి నాకు డౌట్ నిజంగానే. ఇంకా మా అన్నను కూడా అడిగానంట వాళ్ళ నాన్న, ఈ మారిగా అంటే మా నాన్న దానికి సమాధానం చెప్పానంట. అప్పుడు నాకు డౌట్ ఉండింది, ఓడి బండి ఎక్కిందాక నాకు డౌటే. లైక్ వంట సిచ్యువేషన్స్ కొంచెం అట్లా ఇట్లా ఉన్నాయి. మరి ఇంట్లో సిచ్యువేషన్ అంటే నా దగ్గర అయితే రూపాయి లేదు. ఎస్బీఐ మంచి చేసేదానికి క్రెడిట్ కార్డ్ ఇచ్చాడు. ఆ క్రెడిట్ కార్డ్ గిట్టుకొని వచ్చాడు. ఆ బిల్లు ఇక నెక్స్ట్ మంత్ కట్టుకోవాలా, బిల్లు గురించి చదివేది. జస్ట్ ఎవరి దగ్గర రూపాయి లేదు. జస్ట్ ఏమంటే మళ్ళీ మెమరీస్ రావు. దానికోసం మేము కొంచెం బాగా ప్లాన్ చేసుకొని మళ్ళీ పోవాలనుకునే కదరదని ఎటో కూడా ధైర్యం చేస్తాం. ఇంట్లో వాళ్ళు కూడా చెప్పలేము ఎప్పుడు బయలుదేరినాక. తీరా ఇక బయలుదేరి కొంచెం దూరం పోయినప్పుడు ఇంట్లో వాళ్ళు తెలిసింది. లైక్ ముందు రోజు తెలిసింది అనుకో ఆల్మోస్ట్ ఈ మరి వెళ్తున్నారండి అని. అంతకుముందు మా బ్రోకి కోవిడ్లో ఉన్నాడు, ఆ బ్రోకి చెప్పాను. ఇంక ఇంటికి ఉన్నాడు, అందరు తెలుసు. అంతే. ఇంకా నాన్నకి అమ్మకి ఎవరు చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు సడన్గా ఏమైనా లైక్ ఇంటికాడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఎందుకు పోవడం అది అంటే నేను ఎవరికి చెప్పలేదు. మళ్ళీ నిదానం తెలిసింది, వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే నేను కవర్ చేసుకో, ఏదంటే గుళ్ళే మా ఇది చెప్పి ఏదో ఒకటి చెప్పి కవర్ చేసుకో, ఎందుకంటే చేయాలి కదా. లేకపోతే వాళ్ళు ఏ ఆన్సర్ ఇవ్వాలని చెప్తే ఆన్సర్ చెప్తే వాళ్ళు పాలించారు. అలా చెప్పి ఫ్రీగా వచ్చేసాను. ఇంకా మేబీ ఇదే లాస్ట్ జర్నీ నాకు చేశాను. అవుట్ ఆఫ్ వెళ్తున్నాను మేబీ ఇంకా 1 monthలో. వాళ్ళు ఎప్పుడు వస్తామో ఒకళ్ళు వెళ్ళగలమో లేదు, సిచ్యువేషన్ బట్టి బేస్డ్ అంతే. వచ్చిన ఛాన్స్ పోగొట్టుకోకూడదు అనేది నేను కొంచెం మూవ్ ఆన్ అయినాను అంతే. ఇంకా వచ్చాడు, స్టార్ట్ అయినాము. 22nd కదా స్టార్ట్ అయింది. 22nd స్టార్ట్ అయినాము. అయితే కాంచీపురం అయితే మా ప్లేస్లో లేదు. జస్ట్ మేము ప్లాన్ చేసుకుంది ఏంటంటే డైరెక్ట్ కన్యాకుమారికి వెళ్ళి డైరెక్ట్ మన రామేశ్వరం వస్తా చూసుకుందాం ప్లాన్ చేసాము. కానీ మధ్యలో ఏం జరిగిందంటే అప్పటికప్పుడు ప్లాన్ చేంజ్ అవుతూ వచ్చినాయి. డైరెక్ట్ కాంచీపురం పోయిందే పోవాలి కదా అన్నప్పుడు కాంచీపురంకి వెళ్ళేసి అక్కడ దర్శనం చేసుకొని ఇంకో చోటుకి వెళ్ళాము. ఆడైతే ఫ్రీగా ఉండాలనుకునే చోట ప్రతి చోటలో మాకు రిస్క్ అయింది. ఎందుకంటే దర్శనం అంటా పోవడం రష్, చిన్న రష్ లేదు, ఉండేది 1000 మంది అయినా దబ్బుకొని పోవడం. మేము ఇంకా లేడీస్ కదా అని లైక్ వాళ్ళకి కొంచెం వాల్యూ ఇచ్చి మేము ఆగిపోవడం వల్ల మేమైతే వెనక ఉండిపడిపోయినాము. నా విధంగా ప్రతి చోట ఆ రోజు స్టార్ట్ అయిందా, ప్రతి చోట యాడిపోయినా రష్ే. ఇంకా క్యూలో ఉండి ఏందిరా ఇది అనిపించింది నిజంగా టు బి ఫ్రాంక్. మధురై అయితే ఘోరం అవ్వ. మధురైలో కట్టక బుక్క రోజు పోయినాము. ఆ రోజు అసలు ఏమంటే 10 నిమిషాలు 20 నిమిషాలు అయిపోయే దర్శనం మాకు 3 గంటలు పట్టింది. ఆడ కామెడీ ఏంది తెలుసా, ఏంది మేము టికెట్ కొట్టి పోయిన వాడుకు 3 గంటలు పడితే ఫ్రీగా దర్శనం అయ్యాడు చూడ, వాడికి 1 గంటే పట్టింది. వాళ్ళు చూసుకొని నవ్వుకునే ఏదిరా సాయి టికెట్ కొట్టి ఉపయోగం ఫ్రీగా వచ్చేవాడు. 1 గంటకు పోయి మేము 100 రూపాయలు పెట్టుకున్నా, మేము 3 గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది అనిపించింది. మళ్ళీ ఆ నుంచి ఫస్ట్ కాంచీపురము, మళ్ళీ మధురై, మళ్ళీ డైరెక్ట్ ఇది కన్యాకుమారికి కొట్టేసాము. కన్యాకుమారి మళ్ళీ బోటింగ్, ఆ బోటింగ్ కాడ కూడా 4-5 గంటలు పట్టిందమ్మా. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆడకేం ఎక్కువే లేదు, బోట్లో ఇంచి ఆడిపోయి మళ్ళీ ఇంటికి వచ్చేదానికే 5 గంటలు స్పెండ్ చేయాల్సి వచ్చింది. 3 గంటలు క్యూలో స్పెండ్ చేయాల్సి వచ్చింది. ఏమంటే మళ్ళీ వెళ్ళాం కదా, మళ్ళీ రాలేమని కొంచెం అదే వెయిట్ చేసి పోవాల్సి వచ్చింది.
ఇంకా నుంచి రామేశ్వరం అయితే కొంచెం ఫ్రీగానే జరిగింది టు బి ఫ్రాంక్. ఎందుకంటే ఆడ క్యూలతో పోల్చుకుంటే ఇక్కడ రామేశ్వరం ఆ రోజు నైట్కి వెళ్ళేదానికి కొంచెం ఫ్రీగా జరిగింది. ఇంకా ఆడ క్యూలు అయితే లేవు. మళ్ళీ ఆ నుంచి తంజావూరుకి వచ్చాము. తంజావూరులో బిగ్ టెంపుల్ అంటే మేము అసలు ప్లాన్లో లేదు, అది కూడా మేము చూస్తాం లేదా అనుకున్నాం. సడన్గా అప్పటికప్పుడు మనం వచ్చేసాం. కానీ బిగ్ టెంపుల్ పేరు తగ్గట్టే ఉంది, చాలా పెద్ద టెంపుల్. కానీ ఫోటోలో ఎంత చూసినా కళ్ళతో చూసేదానికి తేడా ఉంటుంది. కళ్ళతో చూస్తేనే ఆస్వాదించగలనండి. నువ్వు వీడియో ఎంత చూసినా ఫోటోలు ఎంత చూసినా మనం దాన్ని ఆస్వాదించలేము. ఫైనల్గా పాండిచేరికి వచ్చేసాం. ఇక్కడ నైట్ ఇంకా రూమ్ తీసుకున్నాం. ఇంకోటి ఏం తెలుసా, మేము స్టార్ట్ అయిన ఫస్ట్ రోజు హెవీ అమౌంట్ లైక్ 1700 మినిమం పెట్టి తీసుకున్నాము. లాస్ట్ రోజు ఎన్ని రోజు 2500 పెట్టి తీసుకున్నాము. మిగతాలో అడ్జస్ట్ అవుతూ వచ్చినాం. హెచ్చు తగ్గులు అట్టా ఇట్టా అని కొంచెం బాగానే ఉండింది. కానీ ఫస్ట్ రోజు లాస్ట్ రోజు లైక్ లాస్ట్ రోజు ఇంకేమున్నది లేబ్బా ఇంకా రేపటికి వెళ్ళిపోతామని కొంచెం బాగానే తీసుకున్నాము. ఎందుకంటే ఉండాలి కదా, ఊరికే ఉన్నాం కదా అని అంటే రూమ్ ఉండలేము కదా, ఎందుకంటే సిచ్యువేషన్ కూడా బాగాలేవు. అందుకని తీసుకున్నాము. ఇంకా రేపు పొద్దున్నే ఇంకా బీచ్లో చూసుకున్నామా, రేపు ఈవినింగ్ కల్లా ఇంటికాడ ఉన్నాం. ఎనీ క్వశ్చన్స్? రైడర్స్ గురించి వెరీ ఫన్నీయెస్ట్ రైడర్ అంటే విజయ్. ఎందుకంటే ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే 100 కిలోమీటర్లు కూడా రాలేదు. అది బండి ఏదో లైక్ 600కి ఎంత పట్టించాం, 700కి వచ్చాడు. స్పీడ్కి వచ్చాడు. సీరియస్ మొహం పెట్టుకొని అన్నా అది 3 లీటర్లు తాగేసింది, నువ్వు దిగి ఎక్కుతాను. నాకు అర్థం కాలేదు, నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఏంటంటే మేము తోలితే 3 లీటర్లు తాగింది, వాడు తాగితే తగ్గదా, వాడెక్కితే తగ్గదా, లైక్ వాడెక్కితే తగ్గదా. నాకు ఎందుకు అర్థం కాదు. వాడు ఏంటి సీరియస్గా వచ్చాడు అంటే లైక్ ఏదో ఇంపార్టెంట్ వచ్చాడు. వచ్చిందండి నాకు ఏదిరా ఏం మాట్లాడతారు అర్థం కదా. సర్లేరా గమ్మున నేనే కొంచెం సీరియస్గా మూడ్లోకి వెళ్ళి మళ్ళీ పక్క వచ్చి దాన్ని ఫ్యామిలీగా చేసాం అనుకోండి. అది మళ్ళీ వస్తాడు అర్ధగంట, ప్రతి ఒక హాఫ్ అన్ అవర్కి 40 minutes స్టార్ట్ చేస్తాడు. నాకు సరిపోదు సీట్ అంటాడు, సరిపోలేదు సీట్ అంటాడు. ఓకే ఆపుకుంటా వచ్చినాము. ఇంకా మా బ్రో వచ్చి నాలుగు పోతాడు, ఎట్టదోలా నాకైనా తెలియదు బా. అది ఆ టైంలో ఒప్పుకోవచ్చు. లాస్ట్ పోతాడు అంటే తమాష కాదు బండేనా, ఎందుకంటే కంటిన్యూగా కాన్సన్ట్రేషన్లో మాకైనా తెలుస్తుంది. ఎందుకంటే ఒకరోజు 4 గంటలు ఉంటే ఒకరోజు 5 గంటలు ప్రాపర్ గంట 2 days ఉంటున్నాయి ఉంటాం. ఒక 7 గంటలు 8 గంటలు, మిగతా రోజులంతా 4-5 గంటలే. నేనే నా డ్రైవ్ చేస్తాను 2 సార్లు ఇద్దరు మీద. ఆ మనిషి ఎట్టదోలా నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆ స్టాండ్ ఒప్పుకోవచ్చు. ఇంకొక అంటే సాయి వచ్చి టైం ల్యాప్స్ బాగా తీర్చాడు. ఎందుకంటే ఆ టైం ల్యాప్స్ అనేది మనం కొంచెం యాడికి జర్నీ చేస్తామని స్పీడ్గా పెట్టినప్పుడు కొంచెం బాగుంటుంది, ఎందుకంటే చూసుకోవచ్చు అనమాట. అది ఓపిక తీశాడు. మా వాడికి విజయ్కి ఇచ్చేవాడుకో తీయాలా కట్ చేస్తాడు మళ్ళీ చెప్పేదాకా అన్న సరేనా ఇప్పుడే తెచ్చాడు. అంటే ఆ మనిషి ఎట్లంటే లైక్ చెప్తేనే అడిగిపోతాడు, లేకపోతే కట్ చేస్తాడు. వీడైతే అంటే లైక్ అంటే వాడు చేయలేదని చెప్పలేదు, కొంచెం క్లియర్గా చెప్పాలా. వీడేంటంటే కొంచెం ఇన్వాల్వ్ అయ్యి నాకు చెప్పారు కదా అని వీడు కొంచెం ఫుల్గా తీసుకుంటూ వచ్చాడు. అంటే వీడి గురించి బ్యాడ్గా వీడి గురించి వచ్చిగా చెప్పాలంట. అంటే వీడు కొంచెం తీసుకున్నాడు అనమాట. వాడికి ఏంటంటే కొంచెం క్లారిటీ చెప్పాలి. నేను క్లారిటీ చెప్పలేదు. తీరా అంటే వాడు ఎంతవరకు అవసరం అంతవరకు తీసుకుని మళ్ళీ కట్ చేస్తాను, మళ్ళీ చెప్తే తీస్తా ఉన్నాడు. నేను తీయలేదు అని చెప్పలేదు. బట్ సాయి ఏంటంటే కొంచెం ఇన్వాల్వ్ అయ్యి నీట్గా తీసుకున్నాడు. చేయి నొప్పి ఎంత వచ్చినా తీసుకుంటా. కొంచెం టైం ల్యాప్స్ అంటే మామూలుగా జర్నీ చేసేదానికి వాసిపోతుంది. ఇంకా చెయ్యి ఇట్టే పట్టుకోవాలంటే నాట్ పాసిబుల్ టు డూ, సింపుల్ థింగ్ అది. అందుకని నేను అప్రిషియేట్ చేస్తాను అతన్ని. అంతే. ఇంకేనీ క్వశ్చన్స్? నువ్వు ఈ రైడ్ని ఫుల్గా ఎంజాయ్ చేసావా, లేదంటే ఏదైనా మిస్ అయినా ఆలోచన ఉందా నెగిటివ్ థాట్? లేదు అలాంటి ఏం లేదు. కొంచెం ఏంటంటే ఒరే ఫస్ట్ రోజు అయితే నాకు అనిపించిందంటే మనం ఎక్కడికి వచ్చామరా ఫ్రాంక్. ఆల్రెడీ కన్యాకుమారి బీచ్లో అంతవరకే మాట్లాడుకున్నాం. గొల్ల గురించి మనకు రాలేదన్నమాట. లైక్ గుళ్ళకి వెళ్తున్నాము ఇట్లా అని. ఫస్ట్ అయితే నాకు అనిపించింది ముస్లింలు గుళ్ళకు పెట్టడారా ఆ లైన్లో నడవడం కదా. టు బి ఫ్రాంక్ అనేది అనిపించింది. ఫస్ట్ ఉండవులే, మళ్ళీ 3వ రోజు నుంచి కొంచెం ఫ్రీగానే ఉండింది. కన్యాకుమారికి ఎప్పుడైతే రీచ్ అయ్యామో ఆ నుంచి కొంచెం ఫ్రీగానే కొంచెం ఎంజాయ్ చేస్తా. అంటే 2 రోజులు ఎంజాయ్ చేయాలని చెప్పలేదు, కానీ క్యూల వల్ల కొంచెం బాగా సఫర్ అయ్యాము. సఫరింగ్ అయితే ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. అది నా ఒపీనియన్. అది. ఇంకెనీ క్వశ్చన్స్? అంటే ఈ రైట్లో ఏదన్నా అరే ఇట్లా కాకుండా ఇలా అంటే
సపోజ్ మనం పోయే తంజావూరు వచ్చాం, అరే అనవసరంగా తంజావూరుకి ఎందుకు 40 కిలోమీటర్స్ ట్రావెలింగ్ ఎక్స్ట్రా, డైరెక్ట్ పాండిచేరి రావచ్చు కదా. లేకపోతే సపోజ్ ఒక సిచ్యువేషన్ జరిగింది, అరే సపోజ్ నేను ఇలా చేశాను, ఆయన అలా చేయకుండా బాగుండు, ఇలాంటి సాయి ఉన్నాడు, సాయి ఇది చేయకుండా ఉండింటే బాగుండు, అలాంటి సిచ్యువేషన్ అనిపించింది. అలాంటివి ఏం లేవు. ఎందుకంటే నాకైతే టు బి ఫ్రాంక్, నేను ఏంటంటే మెయిన్ నా గోల్ ఏంటంటే ఫస్ట్ కన్యాకుమారికి పోవాలా. నేను మళ్ళీ ఆలోచించాలి ప్లాన్ గురించి. ఎందుకంటే మా బ్రో వచ్చి మాదిరిగా నేను ప్లాన్ చేస్తాను, యాడిగాడికి పోవాలంటాడు. నాకు టు బి ఫ్రాంక్ నాకు యాడికి పోతాం కూడా తెలీదు. నాకు ఐడియా ఉండేది ఏంటంటే కడప టు కన్యాకుమారి ట్రిప్ వెళ్తున్నాము, ఒక 9 days ట్రిప్ అన్నాడు. ఎందుకంటే టు బి సిచ్యువేషన్, ఎందుకంటే 9 days అంటే పెట్టుకుంటే మనం ముందు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు కరెక్ట్గా నువ్వు 6 days అనుకొని అప్పుడు వెళ్ళి మన 7 days 8 days అవుతాయి, ఇబ్బంది కదా అని 9 days అనుకున్నాము. కానీ మేబీ 6 daysలో అయిపోయింది మాకు. ఎందుకంటే మేము వెళ్ళిన దానికి అటు ఉండిన దానికి కరెక్ట్గా మేము అన్నీ చూసుకుంటూ వచ్చాం. నాకైతే అలాంటి సిచ్యువేషన్ అయితే అనిపించలే. ఎందుకంటే నాకైతే టు బి ఫ్రాంక్ కరెక్ట్గా తెలియదు ఏడ దిగాల, ఏంది సిచ్యువేషన్, ఆడెట్టుంటుంది, ఈడెట్టుంటుంది, ఏ ఆడ ఫేమస్ టెంపుల్స్ గురించి అయితే నాకు అసలు ఐడియా లేదు. ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఎన్ని గుళ్ళు పోయామో, ఇప్పుడు అడగండి ఏ గుళ్ళు ఏ దేవుడో తెలియదు. ఏడైతే తంజావూరులో 5-6 టెంపుల్ ఉన్నాయి. ఆ దేవుడు ఎవరైతే దండ పెట్టుకోవచ్చు. తంజావూరు తంజావూరు అయితే లిస్టులో లేదు. ఎందుకంటే ఎట్టా ముందే వెళ్ళిపోతున్నాం కదా, తంజావూరు కూడా చూసుకుంటే కొంచెం బాగుంటుంది కానీ ప్లాన్ చేసాం. కానీ కోట అయితే వరస్ట్ అప్ప. కోట ప్యాలెస్ అయితే చాలా చెత్తగా ఉంది. దాని పేరు ప్యాలెస్ అంటారు, అడిగిపోతే ప్రతి చోట అమౌంట్. కానీ తమిళనాడులో మెచ్చుకోదగ్గ విషయం తెలుసా, ఎవరితో కనుక్కోవాలంటారు దేవుడు. సావిత్రి ఒకరు ఎవడు తిరిగి ప్లేట్ ఒకటి ఎత్తుకోవాలా, ఆకుల్లో పెడతారు, మనం ఎత్తుకుపోయి మనమే వేయాలి. అది బాగా నచ్చింది నాకు. ఎందుకంటే కొంతమంది క్లీన్ చేస్తారని ఆడంటే అనేసి కొంచెం నీట్నెస్గా ఉండదు. ఇక్కడైతే కొంచెం ఆ పద్ధతి అయితే నాకు మంచి తమిళనాడు అంతే. ఇంకా ఏ రైడర్తో అన్నా ఏమైనా ఇబ్బంది పడ్డావా, చిన్నవి కానీ పెద్ద కానీ? లేదు అలాంటి ఏం లేదు. నేనైతే ఇప్పుడు మ్యాక్సిమం నా వెనకాల కూర్చునింది సాయి, విజయ్. నాకు ఎప్పుడైతే ఓపిక ఉండదో, నాకు వద్దనిపిస్తుంది కదా, అప్పుడు రైడ్ ఇస్తాను. అప్పుడు నేను ఏడకు వచ్చాను, నాకు ఇబ్బంది లేదు. లైక్ నేనే ఎవరిని ఫోర్స్ చేయలేదు, వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి ఇస్తా వచ్చాను. నాకు ఓపిక లేని నేను ఇస్తా వచ్చాను, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అంట. ఎందుకంటే వాళ్ళు రైడ్ చేయాలి, వెనక కూర్చోవడం. ఇప్పుడు సీటు ఒక బండికి ఇట్టు ఉంటుంది, ఒక బండికి ఇట్టు ఉంటుంది. మనం ఎంతసేపు ముందు కూర్చుంటే ముందు కంఫర్ట్ ఉంటుంది, కరెక్టే. కానీ వాళ్ళకి ఇచ్చారు కదా, సీట్ చేంజ్ అవుతుంటే వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది. వాడు తోలినా లేరా, ఎంతసేపు వెనక కూర్చుంటాం, వాళ్ళకి ఫీల్ ఉంటుంది. కానీ నాకేం ఇబ్బంది లేదు, అలాంటి ఇబ్బంది లేదు తర్వాత. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఈ ట్రిప్ స్టార్ట్ అవ్వకముందు ముందే ఎప్పుడన్నా అనుకున్నావా ఇట్లా ట్రిప్కి వెళ్ళే ఛాన్స్ ఉంది? నేనైతే అనుకోలేదు. మా బ్రో చెప్పిన దాకా నాకైతే మైండ్లో కూడా లేదు. మా బ్రో 2 years 3 years నుంచి అట్టా ఉన్నాడు, మామూలుగా వెళ్దాం రా ఎప్పుడో ఒకసారి డిసెంబర్ ఎండింగ్లో వెళ్దాము అంటే సర్లే బ్రో వెళ్దాము. నాకు ఎందుకంటే ట్రావెల్ అనేది ఇంట్రెస్ట్. ఇప్పుడు అవుట్ ఆఫ్ వెళ్తా అనుకున్న రీజన్ ఏంటంటే ట్రావెల్. నేను మేబీ అక్కడ ఉంటానో లేదా ఆ నుంచి ఏదో ట్రావెల్ అవుతానో, డిపెండ్ అపాన్ సిచ్యువేషను. బట్ ట్రావెల్ అనేది నాకు కొంచెం ఇంట్రెస్ట్ అన్నమాట చిన్నప్పటి నుంచి. దానికోసం నేను అగ్రీ చేశాను. కానీ నాకైతే జరగదా డేస్ వచ్చే కొద్దీ అయితే నాకైతే టెన్షన్ ఉండింది. ఎందుకంటే చిన్నది కాదు కదా మనం వెళ్ళే ట్రిప్ అని నాకు కొంచెం అయితే ఉండింది అప్ప నిజంగానే. కానీ మొత్తానికి విజయవంతంగా చేసుకున్నాము. సో బెస్ట్ మెమరీ అనమాట నాకు. ఎందుకంటే అవుట్ ఆఫ్ వెళ్ళిపోతున్నా, ఈ మూమెంట్లో ఇది జరగడం అనేది బెస్ట్ మెమరీ నాకు. సో యూ ఎంజాయ్ లాట్ సీరియస్లీ. సో ఇలాంటి ట్రిప్స్ నెక్స్ట్ వస్తే సీరియస్గా నెక్స్ట్ టైం వచ్చామటకు లైక్ ఇప్పుడు ఫారెన్ వెళ్ళినా 1 year 2 years బ్యాక్ వస్తాం కాబట్టి వచ్చే ప్రతిసారి మ్యాక్సిమం ప్లాన్ చేశాను, ట్రై చేస్తాను. ఎందుకంటే ట్రిప్స్ అనేది కొంచెం ఉండాలి. ఎందుకంటే డబ్బులు అనేది వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. నా ఇంటెన్షన్ ఎప్పుడైతే మనిషి అయితే మనీకి వాల్యూ ఇచ్చి మనిషికి వాల్యూ తక్కువ ఇస్తాడో దెన్ ఏ రిలేషన్ అయితే దెబ్బతింటుంది. నా ఒపీనియన్ అది, మిగతా ఒపీనియన్ నాకు తెలీదు. నేను ఎందుకంటే ట్రిప్ అనేది మన లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. నువ్వు డబ్బులు ఎత్తి పెట్టినా, నువ్వు 1 రూపాయలు ఎత్తి పెట్టినా నెక్స్ట్ కూర్చోడికి ఇచ్చా కరెక్టే. ఒకటి చూడకుండా అంటే ఏం చేస్తావా? ఇలాంటి మెమరీస్ ఎవరే పాలేరా సమయం 2 సార్లు అడిగడం పోయినావు, ఈడికడం పోయినావు అని చెప్పుకోవచ్చు, బతికిపోవచ్చు. లైక్ అంటే డబ్బు అనేది ఇంపార్టెంట్. నేను డబ్బు ఇంపార్టెంట్ కాదు, నువ్వు లైక్ మామూలుగా ఉండిపోవచ్చు అని చెప్పను. డబ్బు కూడా ఇంపార్టెంటే. కానీ ఏంటంటే ఉండాలా, డబ్బు ఉండాలా, ఫన్ ఉండాలి, అన్నీ ఉండాలి. మొత్తం డబ్బుకి ఇంపార్టెన్స్ ఇచ్చి మిగతా పక్కన పెడితే లైఫ్లో వెనక్కి చూసుకుంటే ఏం ఉండదు అని నా ఫీలింగ్. ఓకే,
ఓకే గైస్ Thank you. ఎంత 10 నిమిషాలు వచ్చింది